ఓం శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర 46వ అధ్యాయం. ఈ అధ్యాయంలో శ్యామ కాశీ గయప్రయాగ యాత్రలకు వెళ్ళుట, బాబా ఫోటో రూపంలో అతని కంటే ముందు వెళ్ళుట చూద్దాం. బాబా 2 మేకల పూర్వజన్మ వృత్తాంతంను కూడా చూద్దాం. ఓ సాయి, నీ పాదములు పవిత్రములైనవి. నిన్ను జ్ఞప్తి అందించుకొనుట మిక్కిలి పావనం. కర్మబంధముల నుండి తప్పించు నీ దర్శనం కూడా మిక్కిలి పావనమైనది. ప్రస్తుతం నీ రూప మగోచరమైనప్పటికీ భక్తులు నీయందే నమ్మకం ఉంచినచో వారు నీవు సమాధి చెందకముందే చేసిన లీలలను అనుభవించెదరు. నీవు కంటి కగపడిన చిత్రమైన దారముతో నీ భక్తులను దగ్గర నుండి కానీ ఎంతో దూరం నుండి కొని ఈడ్చెదవు. వారిని దయగల తల్లివలే కౌగలించుకొనవు. నీవెక్కడున్నావో నీ భక్తులకు తెలియదు, కానీ నీవు చతురతతో తీగలను లాగుటచే వారి వెనుకనే నిలబడి తోడ్పడుచున్నావని తుట్టతుదకు గ్రహించెదరు. బుద్ధిమంతులు, జ్ఞానులు, పండితులు అహంకారముచే సంసారమనే గోతిలో పడెదరు. కానీ నీవు శక్తి వలన నిరాడంబర భక్తులు రక్షించెదవు. అంతర్యముగన అదృశ్యమగు ఆటంతయూ నాడెదవు. కానీ దానితో నీకెట్టి సంబంధము లేనట్లు కనిపించెదవు. నీవే పనులన్నీయూ నెరవేర్చుకున్నప్పటికీ ఏమీయూ చేయుని వలె నటించెదవు. నీ జీవితము ఎవరూ తెలియజేయరు. కాబట్టి మేము పాపముల నుండి విముక్తి పొందుట ఎట్లను శరీరమునకు, వాక్కును, మనస్సును నీ పాదములకు సమర్పించి నీ నామమునే జపించవలను. నీ భక్తుని కోరికలను నీవు నెరవేర్చుదవు. నీ మధురమగు నామము జపించుటయే భక్తులకు సులభదానము. ఈ సాధన వల్ల మన పాపములు, రజస్తమగోములు నిష్క్రమించును. సాత్వికా గుణములు, ధార్మికత్వము ప్రాముఖ్యము వహించును. దీనితో నిత్యానిత్యములకు గల భేదము, నిర్వమోహము, జ్ఞానము లభించును. మనమట్టి సమయమందు గురువునే అనగా నాత్మ నేయానుసంధము చేసెదను. ఇది ఏ గురువునకు సర్వస్వ శరణాగతి. దీనికి తప్పనిసరి ఒక గుర్తు, మన మనస్సు నిశ్చలము శాంతము నగుట. ఈ శరణాగతి గొప్ప ధనము, భక్తి, జ్ఞానములు విశిష్టమైనవి. ఎందుకని శాంతి అభిమానరాహిత్యము, కీర్తి, తదుపరి మోక్షము ఒకటి వెనుక ఇంకొకటి వెన్నంటే వస్తుంది. ఒకవేళ బాబా ఎవరైనా భక్తుని ఆమోదించినచో రాత్రింబవళ్ళు అతని చెంతనే ఉండి ఇంటి వద్దన గాని దూర దేశమున గాని వారిని వెంబడించుచుండెను. భక్తుడు తన ఇష్టము వచ్చిన చోటునకు పోనేమో. బాబా అచ్చటకు భక్తుని కంటే ముందుగా పోయి ఏదో ఒక ఊహించరాని రూపమునుంటుంది. ఈ దిగువ కథ దీనికి ఉదాహరణ. గయాయాత్ర కథ. బాబాతో పరిచయం కలిగిన కొన్నాళ్ల తర్వాత కాకాసాహెబ్ తన పెద్ద కుమారుడు బాబు ఉపనయమును నాగ్పూర్లో చేయ నిశ్చయించాడు. సుమారది సమయమందు నానాసాహెబ్ చాందోర్కర్ తన పెద్ద కుమారుని వివాహం గ్వాలియర్లో చేయ నిశ్చయించుకున్నాడు. కాకాసాహెబ్ నానాసాహెబ్ చాందోర్కర్ని షిరిడీకి వచ్చి బాబాను ప్రేమతో ఆ శుభకార్యములకు ఆహ్వానించారు. శ్యామను తన ప్రతినిధిగా తీసుకొని వెళ్ళుడను బాబా నుడివెడును. తామే స్వయంగా రావలసిందిగా బలవంత పెట్టగా బాబా వారికి శ్యామను తీసుకొని పోవలసిందని, కాశీప్రయాగ యాత్రలు ముగిసేసరికి నేను శ్యామ కంటే ముందుగానే గయలో కలిసిదనని చెప్పాడు. ఈ మాటలు గుర్తుంచుకోవలను. ఎలా అంటే అవి బాబా సర్వవ్యాపిని నిరూపించును. బాబా సెలవు పుచ్చుకొని శ్యామ నాగ్పూర్ గ్వాలియర్లో పోవ నిశ్చయించెను. అతడి నుండి కాశీ, ప్రయాగ, గయా పోవలని అనుకున్నాడు. అప్పాకోతే అతన్ని వెంటనే భోవ నిశ్చయించాడు. వారిరువురు మొట్టమొదట నాగ్పూర్లో జరుగు ఉపనయనమునకు పోయారు. కాకాసాహెబ్ దీక్షిత్ శ్యామకు 200 రూపాయల ఖర్చుల నిమిత్తం కానుక ఇచ్చాడు. అచట నుండి గ్వాలియర్ పెండ్లికి పోయాడు. అచట నానాసాహెబ్ చాందోర్కర్ శ్యామకు 100 రూపాయలను, అతని బంధువర్ జతార్ 100 రూపాయలను ఇచ్చాడు. అక్కడి నుండి శ్యామ కాశీకి వెళ్ళెను. అచట జతార్ యొక్క అందమైన లక్ష్మీనారాయణ మందిరంలో అతనికి గొప్ప సత్కారము జరిగింది. అచట నుండి శ్యామ అయోధ్యకు పోయెను. అచట జతార్ మేనేజర్ శ్రీరామ మందిరంను ఆహ్వానించి మర్యాద చేసెను. వారు అయోధ్యలో 21 రోజులు ఉన్నారు. కాశీలో 2 మాసములున్నారు. అక్కడి నుండి గయకు పోయారు. రైలు బండిలో గయలో ప్లేగు గలదని విని కొంచెం చికాకు పడ్డారు. రాత్రి గయా స్టేషన్లో దిగి ధర్మశాలలో బస చేశారు. ఉదయమే గయా పండా పంచి ఇట్లన్నాడు: యాత్రికులందరూ బయలుదేరుచున్నారు, మీరు కూడా త్వరపడుచు అచ్చట ప్లేగు కలదా అని శ్యామ ప్రశ్నించెను. లేదని పండా జవాబిచ్చాను. మీరు స్వయంగా వచ్చి చూచుకొనడని. అప్పుడు వారు అతని వెంట వెళ్ళి పండా ఇంటిలో దిగారు.
ఆ ఇల్లు చాలా పెద్దది. పండా ఇచ్చిన బసకు శ్యామ చాలా సంతృష్టి చెందెను. అచ్చటగల బాబా యొక్క అందమైన పెద్ద పటము అతనికి అన్నిటికంటే ఎక్కువ ప్రీతిని కలగజేసింది. అది ఇంటికి ముందు భాగంలో మధ్య అమర్చబడి ఉంది. దీనిని చూచి శ్యామ మైమరచెను. కాశీప్రయాగ యాత్రలు ముగిసినప్పటికీ నేను శ్యామ కంటే ముందుగానే గయకు పోయేదను అని బాబా పలుకులను జ్ఞప్తికి తెచ్చుకొని కండ్ల నిండా నీరు గమ్మెను. శరీరము గగొర్పొడిచెను. గొంతుకు మార్చుకోలేకపోయెను. అతడు వెక్కి వెక్కి ఏడవసాగెను. ఆ పట్టణంలో ప్లేగు ఛాడ్యము కలదని భయపడి ఏడ్చుచున్నాడేమో అని పండా అనుకున్నాడు. పండాను బాబా పటమొక్క నుండి తెచ్చితవని శ్యామ అడిగెను. పండా తన ప్రతినిధులు 200-300 మంది మన్మాడులోని పునాతాంబేల్లో గలయరని, వారు గయకుపోయే యాత్రికులు మంచి చెడ్డలు చూచెదరని, వారి వల్ల బాబా కీర్తిని విని బాబా దర్శనం 12 ఏళ్ల క్రిందటే చేశామని చెప్పాడు. షిరిడీలో శ్యామ ఇంటిలో వేలాడుచున్న బాబా పటము చూచి దానిని ఇమ్మని కోరితెనని, బాబా ఆజ్ఞను పొంది శ్యామ దానిని తనకిచ్చానని చెప్పాడు. శ్యామ పూర్వం జరిగిన అంతయు జ్ఞప్తికి తెచ్చుకొని, పూర్వం తనకు పటమునిచ్చిన శ్యామయే ప్రస్తుతం తన ఇంట నదిదిగా ఉండట్టు గ్రహించి పండా మిక్కిలి ఆనందించెను. వారిరువురు ప్రేమానురాగంతో అనుభవించి అమితానందము పొందారు. శ్యామకు పండా చక్కని రాజలాంఛనములతో స్వాగతం ఇచ్చాడు. పండా ధనవంతుడు. అతడొక పల్లకీలో కూర్చుండి శ్యామను ఏనుగుపైన కూర్చుండబెట్టి ఊరేగించాడు. అతిథికి తగిన సౌఖ్యములన్నీ నేర్పరిచెను. ఈ కథ వల్ల నేర్చుకోవలసిన నీతేమంటే, బాబా మాటలు అక్షరాల సత్యములని, బాబాకు తన భక్తుల గల ప్రేమ అమితమని తెలియచున్నది. ఇదియే కాక వారికి జంతువుల యందు కూడా సమాన ప్రేమ ఉండెను. వారు వానిలో ఒకరికొకరు భావించేటి వారు. ఈ దిగువ కథ దీన్ని వెల్లడిస్తుంది. 2 మేకల కథ. ఒకనాడు దయం బాబా లెండి తోట నుండి తిరిగి వచ్చుచుండెను. మార్గమున మేకల మందను చూచెను. అందులో 2 మేకములు మీద బాబా దృష్టి పడింది. బాబా వానిని సమీపించి ప్రేమతో తాకి లాలించి వానిని 32 రూపాయలకు కొనెను. బాబా వైఖరిని చూచి భక్తులు ఆశ్చర్యపడ్డారు. బాబా మికిలి మోసపోయానని వారనుకున్నారు. ఎందుచేతనగా నొక్కకు మేకకు 2 కానీ 3 కానీ 4 కానీ రూపాయలు కొనవచ్చు. 2 మేకలను 8 రూపాయలకు హెచ్చు కాదని బాబాను నిందించారు. బాబా నెమ్మదిగా ఊరుకొనెను. శ్యామ తాత్యాకోతే బాబాను సమాధానం వేడగా, బాబా నాకు ఇల్లు కానీ కుటుంబం కానీ లేకుండట చేత నేను ధనము నిల్వ చేయరాదు అని అన్నారు. మరియు బాబా తమ ఖర్చుతోనే 4 సేర్ల శనగపప్పును కొని వానికి పెట్టమని చెప్పెను. పిదప ఆ మేకలను వాని యజమానికి తిరిగి ఇచ్చివేసెను. కానీ పూర్వ వృత్తాంతమును ఈ రీతిగా చెప్పెను. ఓ శ్యామ, తాత్య, మీరు మీ బేరమును నేను మోసపోయితనని అనుకున్నారు. అట్లు కాదు. వాని కథ వినండి. గత జన్మలో వారు మానవులు. వారి అదృష్టం కొలిది నా జతగాండ్రుగా నుండేవారు. వారొక తల్లి బిడ్డలు. మొదట వారికి ఒకరిపై ఒకరికి ప్రేమ ఉండేది. రాను రాను శత్రువులయ్యారు. పెద్దవాడు సోమరిగాను, చిన్నవాడు చురుకైనవాడు. అతడు చాలా ధనం సంపాదించెను. పెద్దవాడు అసూయ చెంది చిన్నవాడిని చంపి వాని ద్రవ్యమును అపహరించెను. తమ సోదరిత్వమును మరిచి వారిద్దరూ కలహరించారు. అన్నా తమ్ముని చంపుటకు పెక్కు పన్నుగడలను పన్నెను. కానీ నిష్ప్రయోజనములయ్యెను. ఇద్దరు బద్ధవైరులయ్యారు. ఒకనాడు అన్న తన సోదరుని బెడితితో కొట్టెను. చిన్నవాడు అన్నను గొడ్డలతో నరికెను. ఇద్దరిదే స్థలమును చచ్చిపడ్డారు. వారి కర్మఫలము చేత మేకలుగా పుట్టారు. నా పక్క నుండి పోవుచుండగా వారిని ఆనవాళ్లు పట్టి తిని వారి పూర్వ వృత్తాంతమును జ్ఞప్తికి తెచ్చుకొంటిని. వారి యందు అనుకరించి వారికి తిండి పెట్టి కొంత విశ్రాంతి కలుగజేసి ఓదార్చవలనని అనుకొంటిని. అందుచే ఇంత ద్రవ్యమును వ్యయపరిచితిని. అందులకు మీరు నన్ను దూషించుచున్నారా? నా బేరం మీకు ఇష్టం లేకుండదా? నేను వాని యజమాని వద్దకు తిరిగి పంపివేశాను. మేకలపైన కూడా బాబా ప్రేమ ఎట్టిదో చూశారు. ఓం శ్రీ సాయినాథాయ నమః. 46వ అధ్యాయం సంపూర్ణం.